ఈరోజు మార్కెట్ భారీగా కొలాప్స్ అయిపోయింది. ఎలక్షన్ డే. నిన్న ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను. ఎలక్షన్ డే మనకి ఈరోజు మార్కెట్ చాలా డేంజరస్గా ఉంటుంది. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అని చెప్పాను. సో ఏమాత్రం కొంచెం కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉన్నా సరే మార్కెట్ కొలాప్స్ అయిపోతుందని కూడా ఆల్రెడీ నేను మళ్ళీ 2 రోజుల నుంచి వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఈరోజు జరిగింది ఏంది మనం చెక్ చేసుకుందాం. ఈరోజు బాగా అంటే ఆల్మోస్ట్ ఓపెన్ అయిన తర్వాత విత్ ఇన్ నో టైం అంటే హార్డ్లీ 1 or 2 అవర్స్ లోపల అది భారీగా కొలాప్స్ అయిపోయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి భారీగా. 5-6%, ఒక స్టేజ్లో 7-8% కూడా డౌన్లో ఉన్నాయి. సో ఇదే మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రేపు కూడా ఇలానే ఉంటుందా ఈ మార్కెట్? రేపు కూడా ఇదే వాలటిలిటీ కంటిన్యూ అవుతుందా? ఇదే పైకి కిందకి? ఈరోజు ఒక స్టేజ్లో -1800 పాయింట్స్ డౌన్లో ఉన్న నిఫ్టీ పైకి వచ్చి సడన్గా 500 పాయింట్స్ పైకి వచ్చింది. అంటే 500 ప్లస్ ఆర్ మైనస్ మూవ్ అవ్వడం అంత ఈజీగా ఉన్నట్టు వచ్చేసింది దానికి ఈరోజు మూమెంట్. సో ఇది రేపు ఇలానే కంటిన్యూ అవుతుందా మనకి? అది మెయిన్ క్వశ్చన్. అందరికీ అదే డౌట్ ఉంటుంది, అసలు ఇది ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది ఈ మార్కెట్, ఇది ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది మెయిన్ క్వశ్చన్ ఉంటుంది. దీనికి ఎలా మనం చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఈరోజు ఓపెన్ అయింది మనకి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 50,667 దగ్గర ఓపెన్ అయింది. అంతే, ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి నేరుగా ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ డౌన్కి వెళ్ళిపోయింది కిందకి. 4,000 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అది మీరు కానీ మన చార్ట్ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అని చూడండి మీకు. ఎందుకంటే మీకు ఈ చార్ట్స్ ఎందుకు పనికి వస్తాయనే దానికి మీకు చెప్తూ వస్తున్నాను. అది బ్యాంక్ నిఫ్టీ 40 ఆల్మోస్ట్ అది మనకి నిన్న 50,500 దగ్గర మీకు అది క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అంటే 50,000 బ్యాంక్ నిఫ్టీ 50,667 దగ్గర అది ఓపెన్ అయితే, అది ఓపెన్ బ్రేక్ అవ్వగానే మీరు సెల్ చేస్తారు కదా. సెల్ చేస్తే చూడండి అది ఎక్కడికి వచ్చింది, తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ అది టీసీఆర్ దగ్గరికి వచ్చింది. టీసీఆర్ ఏంటి 49,108 106. ఆ టీసీఆర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీకు ఎందుకు ఈ చార్ట్స్ పెట్టుకొని చూడమన్నానంటే, మీకు మీరు ఈ చార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటానంటే మీరు ఎంతో బ్రోకరేజ్కి వాటికి వీటికి కడుతుంటారు. ఈ చార్ట్స్ మీకు కానీ ఓపెన్ బ్రేక్ అవ్వగానే నెక్స్ట్ లెవెల్ ఏంది చెప్తూ ఉంటుంది మీకు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ తెలుస్తుంటుంది. ఇప్పుడు టీసీఆర్ బ్రేక్ అయింది, 49,106 బ్రేక్ అయింది. తర్వాత ఏమైంది చూడండి, 48,836, 48,566, 48,192, 47,238, తర్వాత 46,302. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంది 46,302. అది టచ్ అయిన తర్వాత చూడండి ఎక్కడి వరకు బౌన్స్ అయింది. 46,302 నుంచి ఆల్మోస్ట్ 900 పాయింట్లు పెరిగింది. 47,238 వరకు పెరిగింది. క్లోజ్ అయింది 47,162. దీంట్లో లాస్ట్ టిక్ రేటు. వేరే ఒరిజినల్ యాక్చువల్ క్లోజ్ అయింది అది మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చాను చూడండి మీకు 46,928 దగ్గర అది క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. తర్వాత ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ చూడండి, దాని టీసీఆర్ వచ్చేది ఓపెన్ అయింది మనకి 23,179 దగ్గర ఓపెన్ అయింది. 23,179 ఓపెన్ హై సేమ్ ఉంది. అక్కడి నుంచి కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత 23,039 దాని టీసీఆర్ అది. ఆ టీసీఆర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి అక్కడ కంటిన్యూస్గా కిందకు వస్తానే ఉంది. మీరు ఈ చార్ట్ మంది చూస్తే మీకు నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీరు దీంట్లో చూడండి మీకు 23,039 అది బ్రేక్ అయితే 22,912, అది బ్రేక్ అయితే 22,786, అది బ్రేక్ అయితే 22,610, తర్వాత 22,162, తర్వాత 21,724, దెన్ 21,341 అదే లో. అక్కడి నుంచి అది టచ్ అవ్వగానే బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ ఎక్కడి వరకు వచ్చింది 21,724, 22,162. మళ్ళీ అక్కడి నుంచి క్లోజ్ అయింది 21,957. అంటే 21,724 దగ్గర ఇక్కడ వరకు టచ్ అయ్యి అది క్లోజ్ అయింది. సో మీరు చెక్ చేసుకుంటే, మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఈ టీసీఆర్ లెవెల్స్ అనేది మీకు ఎంత ఉపయోగం ఉంటాయంటే ఏ ఈవెంట్లో అయినా మీకు హెల్ప్ చేస్తాయి. ఏ ఈవెంట్లో అయినా సరే ఈ చార్ట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఇంటర్డేలో మీకు ఓపెన్ అవ్వగానే సెల్ చేశారనుకోండి, ఈ లెవెల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు నిజంగా ఇంటర్డే లెవెల్కి ఇంతవరకే 22,396. దాని తర్వాత మీకు ఫర్దర్ లెవెల్స్ ఫామ్ అయ్యేదానికే టైం తీసుకుంటుంది. అప్పుడు మీరు కంపల్సరీగా ఇది చెక్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్ సైడ్ టీసీఆర్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలానే మీకు అంటే రేపు మళ్ళీ మీరు ఎలా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, రేపు నిఫ్టీ ట్రేడ్ ఎలా చెక్ చేయాలని చెప్పంటే మీకు గైడెన్స్ పాయింట్ వచ్చేది 22,162.
ఈ 22,162 కానీ పైన కానీ ఉంటే మీకు 22,610కి వెళ్తుంది. అది దాటితే మళ్ళీ పైకి వెళ్తుంది. లేదు 22,162 కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ 22,724కి వస్తుంది. తర్వాత 21,341కి వస్తుంది. తర్వాత 20,895 కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైప్లో డౌన్ సైడ్ కానీ వెళ్తే. ఇక్కడ మెయిన్ రేపు మనకి డిస్కషన్ పాయింట్ ఏమొస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి. బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందా కాదా అన్నది క్వశ్చన్. ఎందుకంటే ఇద్దరికి ఆల్మోస్ట్ రీజనబుల్గానే వచ్చినాయి కాబట్టి ఒక 30-40 మెంబర్స్ తోటి ఎంపీస్ తోటి ఏమైనా తేడా కొడుతుందా అన్నది మార్కెట్ ఈస్ వరీడ్. సో అంటే ఒక డెసిసివ్గా ఎన్డీఏ మీటింగ్ జరిగి ప్రధానమంత్రిని ఎన్నుకునేంత వరకు ఈ కొంచెం వొలటిలిటీ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏ పార్టీలు స్లిప్ అయిపోతాయి ఎన్డీఏలో నుంచి అనేది చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్ కాబట్టి పాలిటిక్స్లో. అందుకని మార్కెట్ రేపు కూడా అది కదిలితే కదలొచ్చు, లేదంటే స్టేబుల్గా మెయింటైన్ చేయొచ్చు. రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి స్టేబుల్గా మెయింటైన్ చేయొచ్చు, లేదా లిమిటెడ్ రేంజ్లో తిరగచ్చు, లేదంటే ఫర్దర్ సెల్లింగ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది మనకి చెప్పలేం, కానీ కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఈ అన్స్టెబిలిటీ అంటే ఈ ఈ కదలే ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ వాతావరణం మనకి ఒక స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఫామ్ అయ్యే స్టేజ్ వచ్చేంత వరకు ఉంటుంది. అంతవరకు మీరు ఎస్పెషల్లీ మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు మీరు యూ టు బి వెరీ వెరీ కాషియస్. ఎందుకంటే అది దాంట్లో మీకు ఏది క్లారిటీ రాదు. మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మార్నింగ్ అది ఓపెన్ అవ్వగానే మీకు క్లియర్ డైరెక్షన్ వస్తుంటుంది. ఇదిగో ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ బ్రేక్ అవుతున్నది, దాని నెక్స్ట్ లెవెల్ ఇది, దాని నెక్స్ట్ లెవెల్ ఇది అని చెప్తూ వస్తుంటుంది. పక్కన మీకు క్రాస్ చెక్ కోసమని టీసీఆర్ లెవెల్ 1, టీసీఆర్ లెవెల్ 2 అని కంటిన్యూస్గా మీకు కింద కనిపిస్తూ ఉంటాయి లెవెల్స్. కాబట్టి ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అయితే ఈజీగా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. అలాగే సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ రెండు కూడా ఇచ్చున్నాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈరోజు నెక్స్ట్ మనకి వర్కౌట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి నేను ఆల్రెడీ మీకు నిఫ్టీ, మన ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ ఈ మూడు ఒక దాంట్లో మీకు ఇచ్చున్నా అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇది మన బై సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అయితే అవి బాగా బాగా వర్కౌట్ చేశాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మార్నింగ్ నుంచి పుట్లోనే ఉన్నాయి. ఇది సెన్సెక్స్ పుట్లోనే ఉంది, నిఫ్టీ పుట్లోనే ఉన్నది. ఇది చూడండి, నిఫ్టీ కూడా ఇది పుట్ అయిపోయి అంటే లెవెల్స్ అన్ని దాటి వెళ్ళిపోయింది, బియాండ్ ద లెవెల్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది పుట్లోనే ఉన్నది. ఇది ఇది అంటే ఈ లెవెల్ ఆల్రెడీ దాటి వెళ్ళిపోయింది, సమ్ ఎర్రర్ అయితే వస్తున్నది. ఇక చూడండి, కాల్స్ అన్ని చూడండి, మీరు కింద చూసుకోండి. ఆల్మోస్ట్ ఎక్కడో ఉండాల్సిన కాల్స్ 1000 రూపాయల కాల్స్ సెన్సెక్స్ అది 280కి అలా వచ్చేసేది. ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఫర్దర్ సెల్ చూపిస్తున్నాయి, పైన పుట్స్ బై చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ సిగ్నల్స్ వీటిని చూసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే మీకు ఈరోజు టుడే చాలా ప్రాఫిటబుల్ డే ఉండి ఉంటుంది. అలానే మీకు ఈ బ్యాంక్ది మీరు కానీ చూసుకుంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీలో అది ఆల్రెడీ లెవెల్స్ దాటి వెళ్ళిపోయింది, ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది బ్యాంక్ ఎక్స్, ఇది 1300, 5000 అయిపోయింది, నియర్లీ 4800 అయిపోయింది. అండ్ ఇది ఆల్రెడీ బ్యాంక్ ఎక్స్ కాల్ వచ్చేది 822 ఉన్నది, అది 191 అయిపోయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ పుట్టు చూడండి, 600 రూపాయలు 3600 అయిపోయింది. 619 రూపాయలు పుట్టు వచ్చేది 3700 రూపాయలు అయిపోయింది. అంటే లెవెల్స్ అన్ని దాటి వెళ్ళిపోయి ఇంకా సిగ్నల్స్ దానికి దొరకటం లేదు మీకు గైడెన్స్ ఇచ్చేదానికి. అందుకని ఏం చేసిందంటే ఈ ఎర్రర్ వస్తున్నది, లెవెల్స్ ఆల్రెడీ దాటి వెళ్ళిపోయింది, ఎర్రర్ వస్తున్నది. అది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి ఐ విల్ ట్రై టు రెక్టిఫై దట్. ఇంకా ఫర్దర్ రాకుండా ఉండేదానికి చెక్ చేసుకుంటాను. ఇది మనకి లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మీరు చూడాల్సినవి. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఇక్కడ నేను టీసీఆర్ లెవెల్స్లో ఇక్కడ ఇచ్చున్నాను. ఏ లెవెల్ దగ్గర ఉందో చూసుకోండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీకి. వాటిని చూసుకునేది మీరు డైరెక్ట్గా రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకుండొచ్చు. కానీ ఒకటైతే బీ కాషియస్, టిల్ ద గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు మీకు ఈ మార్కెట్లో ఈ గందరగోళం ఉంటుంది. మార్కెట్లో అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటుంది. సో రేపు ఏమైనా ఎన్డీఏ మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో మోడీని కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ని ఎన్నుకొని అప్పుడు కానీ వస్తే మళ్ళీ నిన్న ఎలా బ్లాస్ట్ అయింది అలా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా ఎవరు కలవలేదు, కొంతమంది స్కిప్ అయిపోతారు అనే అటువంటి డౌట్స్ ఏమైనా ఉందంటే మార్కెట్ వెనక్కి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఎప్పుడు జరుగుతుంది అన్నది మీటింగ్, అంతవరకు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్ నేను అనుకుంటాను. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే
మీరు కానీ రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలోనే కాదు, నేను ఎప్పుడు చెప్తూ వస్తున్నానో మీకు బేసిక్ గైడెన్స్ అంటే ఇవ్వగలిగేది ఏదైనా ఉందంటే ఓన్లీ మా చార్ట్స్, మా లైవ్ ట్రెండ్ సిగ్నల్స్ ఇవే ఇస్తూ ఉంటాయి. మీరు పొద్దున్నే ఈ మార్నింగ్ ఈ ఈ చార్ట్ కానీ ఓపెన్ చేసుకొని కూర్చుంటే మీకు అది ఎక్కడ పోతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.